అంటే మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటారా? ఎలా ఇంత పెద్ద నేను మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చినందుకు మీరు నన్ను ప్రశ్నలు అడగొచ్చిన అధికారము ఒక హోస్ట్గా మీరు చెప్పే సమాధానాలను మరీ ఎక్కువ ఆత్రంగా వినాలనుకోవడం లేదు. కాబట్టి ఆ ప్రశ్నలేవో నేనే అడుగుతాను. ఇంతకీ మీ పేరు? అర్చన. ఒట్టి అర్చనానా? అర్చన పిల్లై. అర్చన పిళ్ళై. మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? ఎందుకలా అనిపించింది? ఓ చిన్న పరిశోధన. అదీగాక మీ ఇద్దరికీ పరిచయం అయ్యి ఎక్కువ రోజులు కాలేదు. మహా అయితే 2-3 నెలలు. 3 నెలలు. మీకెలా తెలుసు? పరిశోధన. మీ ఇద్దరి మధ్యనున్న దూరాన్ని బట్టే నేను చెప్పగలిగాను. మీరు మీ ప్రియుడితో ట్రావెల్ చేసే హాబీస్ కాకుండా ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? ఉంది. లాయర్గా చేస్తున్న హైకోర్టులో. లాయరా? అబద్ధాలను నిజాలు చేసి బ్రతికేవాళ్ళు. లాయర్ దగ్గర ఏమైనా విరోధం ఉందా? వకీల్తో ఏం లేదు, కానీ అబద్ధంతో ఉంది. అబద్ధమా నిజమా అనేది లాయర్ కాదు, కోర్టే డిసైడ్ చేస్తుంది. పబ్లిక్కి అది చెప్పే అవకాశం దొరకలేదు. మీరు చెప్పే నిజం వేరే ఎవరికైనా అబద్ధం అవ్వచ్చు. అర్థం కాల. సి, నిజానికి అబద్ధానికి కామన్గా ఉండేవి ఫ్యాక్ట్స్. ఆ ఫ్యాక్ట్స్నే లాయర్స్ ముందుకు తేవడానికి చూస్తారు. నిజానికి అబద్ధానికి ఎటువంటి వ్యత్యాసం లేదని చెప్తున్నారా? ఉంది. ఒక మనిషి పూర్తి నిజం చెప్పగలరు, కానీ పూర్తి అబద్ధం చెప్పలేరు. ప్రతి అబద్ధంలోనూ కొంచెం నిజం ఉంటుంది. ఓకే, మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు మిస్టర్ అనలెక్స్? ఉంది. ఏముంది? నిజాన్ని కప్పిపుచ్చడానికి చెప్పే ముసుగే ఈ అబద్ధం. అవును కదా? భలే ఉందే. థ్యాంక్ యూ. మీరు కూడా వకీలా? అబే, నేను వకీల్ని కాదు, నేను ఒక రచయితని. కథా రచయిత? ఎస్. ఈ కాలంలోని రచయితలు ఎంతో గొప్పవారు. అలెక్స్ పారియల్, అలెక్స్ పారియల్. తెలుగులో రాసుండుంటే నేను చదివేవాడిని. తెలుగులోనే రాశాను, కానీ మీరు చదివే అవకాశం లేదు సార్. ఒకే ఒక పుస్తకం రాశాను, అది పబ్లిష్ చేసి కొద్ది రోజులు అవుతోంది. మీరు రాసిన పుస్తకం పేరు? చీకటి. చీకటి. చిమ్మ చీకటి, అంధకారం. నేనిప్పుడు మీకు ఇవ్వబోయే పుస్తకాన్ని చదివే ధైర్యం మీకుందా? లేదు. చెప్తే మీరు అస్సలు నమ్మరు. దీన్ని చదివే ధైర్యం, అదృష్టం నాకు లభించాయి. చదివారా? అదే కదా చెప్పింది. ఎలా ఉంది? మీ అభిప్రాయం ఏంటి? మరి దారుణంగా ఉంది. చెప్పడానికి ఏం లేదు. అర్చన, తాగడానికి ఏమైనా కావాలా? వైన్ మంచి ఆప్షన్. మీకేం ప్రాబ్లం లేదనుకుంటే వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చు.